నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అఫీషియల్గా పిఎస్ఎస్ఎం తరఫు నుంచి అగైన్ థ్యాంక్ యూ. ఈ యజ్ఞాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అంత సేవాదల్ అందరు మాస్టర్స్ అందరు వచ్చారు. మీ టైం, మీ డెడికేషన్ రియలీ అప్రిషియేట్. అలాగే కొత్త వాళ్ళందరూ వచ్చారు. ఈ ధ్యాన యజ్ఞం అనేది 1999లో మొదలైంది. అప్పటి నుంచి జరుగుతోంది ధ్యాన యజ్ఞాలు. నా గురించి తెలియని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఓకే, సో నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఓకేనా? ఓకే. నా పేరు పరి అండి. పరిమళ యాక్చువల్లీ, బట్ పరి అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. సో ఐ గో బై పరి. పెళ్ళయ్యాక పేరు చేంజ్ చేయలేదు, ఎందుకంటే చేంజ్ చేసుకోవడానికి పాస్పోర్ట్ చేంజ్ చేయాలి, వీసా చేంజ్ చేయాలి, గ్రీన్ కార్డ్ చేంజ్ చేయాలి, అన్నీ చేంజ్ చేయాలి. సో అందుకని అలాగే ఉంచుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు కరెంట్లీ కాలిఫోర్నియాలో ఉంటాను, అర్వైన్ దగ్గర, లాస్ ఏంజలస్ దగ్గర. ఆనంద్ అన్నాడు డిఎన్ఏలో ఉంది, రక్తంలో ఉంది అని. నేనంటే అదేం లేదు. బికాస్ మనం బాడీ కాదు, మనం సోల్. That is the truth. We are not this body, we are the consciousness. అలాంటప్పుడు డిఎన్ఏ ఏంటి, బ్లడ్ ఏంటి? అవునా? నేను పిఎస్ఎస్ఎంని ఎంచుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. నేను పిఎస్ఎస్ఎం కోసం వర్క్ చేయాలని డిసైడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను. అండ్ విత్ హర్, అండ్ షీఈస్ వెరీ హ్యాపీ ఈ డెసిషన్కి. చాలామంది వచ్చి చెప్తారు, పత్రిగారు మాకు ఈ గోల్ ఇచ్చారు, పత్రిగారు మమ్మల్ని ఇది చేయమన్నారు, మాకు ఆ టార్గెట్ ఇచ్చారు, మమ్మల్ని ఇది చేయమన్నారు అని. నేను అనుకుంటాను, నాకు ఇంతవరకు ఎప్పుడు పత్రిగారు ఏది చెప్పలేదు, ఏది చేయమని చెప్పలేదు, ఏ గోలు ఇవ్వలేదు, ఏ టార్గెట్ ఇవ్వలేదు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి నేను ఇంజనీరింగ్ చేస్తాను అంటే ఓకే అన్నాడు. ఓకే, గో హెడ్. నా బాయ్ ఫ్రెండ్ తిను అని చెప్పిస్తే ఓకే, గో హెడ్. సారీ బాయ్ ఫ్రెండ్ నచ్చలే, నేను బ్రేకప్ చేసుకుంటా అంటే ఓకే, గో హెడ్. ఆ తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకుంటా, గుజరాతీ అబ్బాయి పెళ్లి చేసుకుంటా, మెడిటేషన్ చేయడు అంటే ఓకే, గో హెడ్. తను నేర్పించేది, తను డెసిషన్ మనల్ని తీసుకోవడం నేర్పించాడు. తన పేరెంటింగ్ అలాంటిది. అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్, మన లైఫ్కి మనమే రెస్పాన్సిబుల్, మన డెసిషన్స్ మనవి, మన గోల్స్ మనవి. హీ ఆల్వేస్ సపోర్టెడ్, ఎప్పుడు ఎంకరేజ్మెంట్. కానీ బోల్డని మిస్టేక్స్ కూడా చేశాను. అంటే ఈజీ పాత్ కాదు అది. బోల్డని కింద పడ్డాను, లేచాను, మళ్ళీ అన్నారు ఎందుకు చెప్పలే నాకు అని. అంటే అందరు ఫాదర్స్ లాగా వై ఆర్ యూ నాట్ లైక్ అదర్ ఫాదర్స్ అంటే చెప్తారు కదా, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు. అలా ఏం పెట్టాలి, ఆయన ఫైర్ చూస్తాడు. నేను పెడతాను డాడీ, ఆ పెట్టు అన్నాడు. నాకేంటి, నువ్వు పెట్టు, నీ చేతులు కాలితే నువ్వు నీకు తెలుసుకుంటావు. సో అలాగే అయింది నాతో మా అక్కతో. అలా చేతులు కాల్చుకున్నాం, నేర్చుకున్నాం. చేతులు మళ్ళీ ఇప్పుడు కూడా చేతులు కాల్చుకుంటూనే ఉంటున్నాం, ఏమి చేంజ్ అవ్వలేదు. అంటే ధ్యానంలో ఉన్నాము, ఏదో పెద్ద మాస్టర్స్ అయిపోయాం, ఎన్లైటెడ్ బీయింగ్స్ అయిపోయాం అంటే ఇప్పుడు చేతులు కాల్చవు అనేమీ లేదు. ఇంకా కాలుస్తాయి. అడగండి రాఘవరావు గారిని, ఎక్కడున్నారు? ఇంకా కాలుస్తాయి. కానీ ధ్యానంతో వచ్చేది ఏంటంటే విజ్డమ్. ఒకసారి మనం అర్థం చేసుకున్నాక దాంట్లో ఉన్న విజ్డమ్, అది ఎక్స్పీరియన్స్. ఇది తప్పు కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. దీనితో మనం ఆ సత్యాన్ని తెలుసుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ వస్తుంది. ప్రాబ్లమ్స్ ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి నన్ను అడిగితే. ఎందుకంటే మన యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనకి టెస్టింగ్ పెరుగుతుంది. మాస్టర్స్ ఎప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు మనల్ని. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తుందో, ఎనర్జీ పెరుగుతూ వస్తుందో, ఇంకా టెస్టింగ్ అవుతూ ఉంటుంది. అవునా కాదా? మీ అందరికి ఏమైనా టెస్టింగ్లు అయ్యాయా? అవుతూనే ఉన్నాయా? మన లైఫ్లో అలాంటి వాళ్ళు వస్తారు, ఎంత ఇరిటేట్ చేస్తారో అలాంటి వాళ్ళే వస్తారు మన లైఫ్కి.
వాళ్ళతోనే పని చేయాల్సి వస్తుంది. అవునా మేడం? ఎస్ అంటున్నారు. స్వర్ణలత మేడం ఎస్ ఎస్. అలాంటి వాళ్ళే వస్తారా మేడం? ఖచ్చితంగా వస్తారు. అంటే ప్రతి క్షణం అవేర్నెస్తో ఉండాలన్నమాట. ఎంత పెద్ద మాస్టర్ అని మీరు అనుకుంటే అంత పెద్ద టెస్టింగ్లు జరుగుతాయి. అన్ని ట్రాపులు ఉంటాయి, స్పిరిచువల్ ట్రాపులు. మై మదర్ నోస్ వెరీ వెల్ అండ్ సార్ నోస్ వెరీ వెల్. సార్ అంటారు నాతో ఎప్పుడు కలిసినా, అమ్మ అంతా మనం సాధించగలం కానీ వన్ థింగ్ చాలా 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 కష్టం అంటారు. సార్ చెప్పనా నేను మీ విజ్డమ్ ఏంటో చెప్పండి. అన్నీ సార్ ఇవాళ మీకు టెస్ట్. కంచి రఘురామ్ గారు మీరు చెప్పండి, మీకు టెస్ట్ ఇవాళ. 30 years మాస్టర్ కదా మీరు, 40 years చెప్పండి మరి ఏది అంతకంటే కష్టమైంది? టెస్టింగ్ is a testing. Okay, let's clap for Mr. కంచి రఘురామ్. ఎవరైనా చెప్పగలరా ఏది చాలా చాలా కష్టం జయించడం? స్వర్ణలత మేడం మీరు చెప్పాలి మరి నాకు, మీరు గ్రేట్ మాస్టర్ చెప్పండి. మనల్ని మనం గెలవడమే అన్నిటికన్నే కష్టం. ఎవరు ఇక్కడ 30 years సీనియర్ మాస్టర్స్? ఎస్ మహేశ్వరి. అందరినీ ఒప్పించలేం అన్నిటికీ, అవునా? ఓకే క్లాప్స్. ఇంకెవరు 20 years సీనియర్స్ ఎవరు ఇక్కడ? జీకే ఏది మనం జయించలేం. పత్రికారిని ఎప్పుడు జయించలేము, చాలా కష్టం. జయించగలము కానీ కష్టం. ఎవరన్నారు అది? ఈగో అన్నారు మహేశ్వరి, అవునా? ఈగో. ఇంకెవరు అన్నారు? నేను సార్ ఆన్సర్ చెప్పనా? జెలసీ. జెలసీ. ఓ సార్కి 30 minutes స్టేజ్ టైం దొరికింది. నేను అంతకంటే పెద్ద మాస్టర్ని. నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను పిఎస్ఎస్ఎంలో. అంటే నాకు ఇంకా ఎక్కువ స్టేజ్ టైం కావాలి. జెలసీ, ఐఎమ్ జెలస్ అబౌట్ హనుమంతరాజు గారు. అవునా సార్? కరెక్ట్ చెప్పానా? ఐఎమ్ యువర్ గుడ్ స్టూడెంట్. సో బోల్డని ట్రాప్స్ ఉంటాయి యాజ్ వీ గ్రో యాజ్ మాస్టర్స్. ఇన్సెక్యూరిటీ, జెలసీ. తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలరా? ఇన్సెక్యూరిటీని ఏమంటారు? అభద్రతా భావం. జెలసీ అసూయ. ద్వేషం తెలుగువే అదే. ఇంకా ఈర్ష. జెలసీ ఈజ్ ఈర్ష. పగ, ప్రతీకారం ఉంటుందంటారా స్పిరిచువాలిటీలో? దీని నుంచి అక్కడికి వెళ్తారు. నేను నాది, నా పిరమిడ్ ఇది, నేను కట్టాను, నేను ఎప్పటి నుంచో దాని భూమి పూజ చేస్తున్నా ఇక్కడ ఉన్నాను, నాకు అన్నీ తెలుసు. అదొక అహంకారం. ఆయన ఫాదర్ చెప్పేవారు 5 రకాల అహంకారాలు ఉన్నాయి. నేను గుర్తు తెచ్చుకొని చెప్తాను, నాకు గుర్తున్నాయి అన్నాను. ఒకటేమో ఎడ్యుకేషన్తో వచ్చే అహంకారం. అంటే నేను ఎంబీఏ, నేను డాక్టర్, నేను ఇంజనీర్, నువ్వేంటి నీకేం తెలుసు, నేను పిహెచ్డి అని అనుకునే ఒకటి అహంకారం. అవునా? అలాంటి వాళ్ళని చూసారు ఎవరన్నా మీరు? అలాంటి అహంకారం ఉన్న వాళ్ళని చూసారు? ఒక చేతులు ఎత్తుతున్నారు. సెకండ్ అహంకారం ఏంటి? ఓ నేను చాలా అందంగా ఉన్నాను, నేను నీకంటే అందంగా ఉన్నాను, నీకంటే తెల్లగా ఉన్నాను. అది సెకండ్ అహంకారం. అంటే అది అలాంటి వాళ్ళు ఎవరన్నా చూసారా?
చూసారా? ఓకే. థర్డ్ అహంకారం ఏంటి? మనీ. ఎస్, స్టేటస్. చదువు లేకపోయినా స్టేటస్ ఉండొచ్చు, దాంతో అహంకారం రావచ్చు. అంటే నాకు ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా? మర్సిడీస్ ఉంది, టెస్లా ఎంతమంది దగ్గర ఉంది ఇప్పుడు? ఇక టెస్లాలు వచ్చాయా ఆల్రెడీ? రాలే. ఓకే, వచ్చినప్పుడు అప్పుడు ఇంకా అహంకారం చూద్దాం. ఇన్ని బిల్డింగ్లు కట్టాను, నాకు ఇన్ని ఉన్నాయి, అది థర్డ్ టైప్ ఆఫ్ అహంకారం. ఫోర్త్ టైప్ ఆఫ్ అహంకారం ఏంటది? మేడం చెప్పండి, కళాలక్ష్మి మేడం. చాలా ధ్యాని, నేను ఆధ్యాత్మిక. మేడం అన్ని రకాల అహంకారాలు చూశారు, అవునా మేడం? క్లాస్. సో దానికి వస్తాను. కానీ ఫోర్త్ది ఏంటంటే, నేను నీకంటే పెద్ద, నువ్వు నా చెల్లెలివి, నేను మీ అన్నని, ఆర్ యూనో ఫ్యామిలీ హైరార్కీ అహంకారం, ఏజ్ అహంకారం. నేను నీకంటే పెద్ద, నువ్వు నాకు చెప్పడం ఏంటి? బుద్ధుందా లేదా? లేచి నుంచో ఫస్ట్. ఇది ఫోర్త్ అహంకారం. నీతో నేను నేర్చుకోవడం ఏంటి? ఫోర్త్ అహంకారం. ఫిఫ్త్ అహంకారం మేడం చెప్పారు, ఎక్స్పీరియన్స్తో వచ్చే అహంకారం. అంటే నేను 10 years నుంచి చేస్తున్నా, 20 years నుంచి చేస్తున్నా, 30 years నుంచి చేస్తున్నా, నువ్వు నాకు ధ్యానం నేర్పించడం ఏంటి? అలాంటి అహంకారాలు చూసారా మీరు? చేతులు ఎత్తుతున్నారు. ఇవన్నీ ట్రాప్స్. ఎప్పుడైతే మనం ఇవన్నీ లోవర్ ఎనర్జీస్, ఒక వైబ్రేషనల్ చార్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఐ విష్ ఐ కుడ్ షో యూ దాట్. స్టార్టింగ్ వైలెన్స్, ద్వేషం, హేట్రెడ్, ఇవన్నీ లోవర్ ఎనర్జీ స్టేట్స్. ఎప్పుడైతే లోవర్ ఎనర్జీ స్టేట్లో ఉంటామో, మన ఒక బకెట్ ఉందనుకోండి, బకెట్లో ఎనర్జీ పోస్తాం, ధ్యానం వెళ్తుంది, కానీ ఇక్కడ అన్ని హోల్స్ ఉన్నాయి, అంటే ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎంత ధ్యానం పోసినా, ఎంత మనం దానాలు చేసినా ఎనర్జీ ఉండదు. ఎందుకంటే ఎనర్జీ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ ఎలా వస్తాయి? ద్వేషం, ఈ ఎమోషన్స్ వల్ల, ఈ ద్వేషం వల్ల, పగ వల్ల, అసూయ వల్ల, వీటన్నిటి వల్ల. సో మనం ఎదగలేము. ఆ టెంపరీకి చాలా బాగుంటుంది, ఆ టెంపరీ క్షణానికి అమ్మో నేను చాలా పవర్ఫుల్, వీడు నా మాట విన్నాడు. ఆ టెంపరీ సెకండ్కి చాలా హాయిగా కూడా అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ ద పర్మనెన్స్. అది మీ సోల్ ఎవల్యూషన్కి గ్రోత్ కాదు అది, ఎందుకంటే ఎనర్జీ లాస్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేది, నెక్స్ట్ అలా పైకి వెళ్తూ ఉంటే న్యూట్రాలిటీ వస్తుంది. ఆ తర్వాత ఏం వస్తుంది? వాట్ ఆర్ ద హయ్యర్ ఎమోషన్స్? ఏంటండి? సెల్ఫ్ రెస్పాన్స్, సెల్ఫ్లెస్ లవ్. ఎస్. ఇంకేంటి? ఇంకేం ఎమోషన్స్ ఉన్నాయి? ఏదైతే ఎనర్జీ ఇస్తుందో. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎమోషన్ కాదు, అది ఎమోషన్ చెప్పండి. ఎనర్జీ ఎమోషన్ కాదు. ఎమోషన్ని తెలుగులో ఏమంటారు? భావం. ఏ భావం? భావోద్వేగం. కంపాషన్, ఫ్రెండ్షిప్, లవ్, జాయ్, గ్రాటిట్యూడ్, అప్రిసియేషన్. ఇవన్నీ ఎవరిలో చూశారు మీరు? అంటే ప్రతి క్షణం ఆ భావంలో ఉంటే అది మనకి ఎనర్జీ ఇస్తుంది. అంటే ఇప్పుడు స్వర్ణలత మేడంని, అరే మేడం మీరు చాలా బాగా ప్యానెల్లో మాట్లాడారు, ఊరికే చెప్పడం కాదు, మీరు ఫీల్ అవ్వాలి, నిజంగా ఫీల్ అవ్వాలి. ఊరికే చెప్తే ఎనర్జీ రాదు. నిజంగా ఫీల్ అయ్యి మేడం చాలా బాగా చెప్పారు అని ఆ క్షణంలో ఫీల్ అయితే మన హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది సైన్స్ బై ద వే. మన హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. ఆ హార్ట్ ఎక్స్పాన్షన్లో ఎదుటి వాడిని కూడా కోహిరెన్స్లో తీసుకొస్తాం. కోహిరెన్స్ అంటే బ్యాలెన్స్లో. ఎవరన్నా మీ మాట వినకపోతే ఈ కింద ఎమోషన్స్తో పనులు జరగవు. వాళ్ళతో పనులు చేయించుకోవాలంటే ఈ పై ఎమోషన్స్తోనే పనులు అవుతాయి. ఒకవేళ మీరు వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే భయంతో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. చేసినా వాడు భయంతో చేసి అది టెంపరీ వెళ్ళిపోతారు.
ఎప్పుడైతే ఫ్రెండ్షిప్తో, అప్రిసియేషన్తో, ఒక థ్యాంక్ యూతో మనము ఇన్ఫ్లుయెన్స్, మన మాట పెడితే అది తప్పకుండా ఎస్ వస్తుంది. సో దట్ ఈస్ పిఎస్ఎస్ఎం యొక్క స్ట్రాటజీ. కానీ పిఎస్ఎస్ఎంకి వచ్చాక ఈ కాన్సెప్ట్ అర్థం కాక కింద నుంచి పనులు చేయాలని అనుకుంటాం మనం, కానీ కింద నుంచి పనులు అవ్వవు, అయినా అవి టెంపరరీ. పనులు అవ్వాలి, లీడర్స్ అవ్వాలి అంటే పైనుంచి నిజంగా ఫీల్ అవ్వాలి. అది ఊరికే నాటకంతో అవ్వదు. అది ఎవరిని మోసం చేయలేరు మీరు. నిజంగా ఆ ఫ్రెండ్షిప్ని ఫీల్ అవ్వాలి. మీ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ అన్న మాటలు వస్తే అది ఫ్రెండ్షిప్ కాదు. మీరు ఐ డోంట్ నో, మీరు రాజు, నేను కమ్మ, నేను వైశ్య ఇలాంటి ఏదో మాటలు మాట్లాడితే అది ఫ్రెండ్షిప్ కాదు. అది ఈగో, అది బాడీ లెవెల్ మాటలు, ఇంకా సోల్ లెవెల్కి రాలే. నా భాష తెలుగు, నేను తెలుగులో మాట్లాడతా, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాష లెవెల్లో ఉన్నా అది ఈగోనే, కరెక్ట్. ఇంకా మైండ్ లెవెల్లో ఉన్నాం మనం, కాదది. ఎప్పుడైతే ఇంకా మీరు అబ్బాయిలు, నేను అమ్మాయిలు, నేను సంగీత బాబు గారి ఎక్కడున్నారు ఆయన నేను ఆన్లైన్ చూస్తుంటే అన్నారు, ఆడవాళ్ళు అక్కడ డాన్స్ చేయండి, ఆ మగవాళ్ళు ఇక్కడ డాన్స్ చేయండి అని. నేను విన్నాను, బాబోయ్ నేను డాన్స్ చేయలేనేమో ఇక్కడ అనుకున్నాను. ఆడ మగ తేడా చూడకూడదు కూడా, అది కూడా లేదు. ఎందుకంటే మనం బాడీ కాదు, కాన్షియస్నెస్. అది తిరుపతి కానీ, హైదరాబాద్ కానీ, యుఎస్ కానీ, మెక్సికో కానీ, ట్రూతే, సత్యం సత్యమే. అది అర్త్ కానీ, ప్లియేడియన్ కానీ, ఆర్క్చూరస్ కానీ, వేగా కానీ, ఏ లోకమైనా సరే సత్యం సత్యమే. పిఎస్ఎస్ఎం ఎప్పుడు సత్యంతోనే ఉంటుంది. ఎవ్వరికి భయపడం మనం. వాళ్ళు పైసలు ఇస్తారు, డొనేషన్ ఇస్తారు, స్పాన్సర్షిప్ ఇస్తారు, ఇలా మాట్లాడదామన్నా నేను మాట్లాడను. సత్యం సత్యమే. వాళ్ళు పెద్ద సీనియర్ మాస్టర్లు, వాళ్ళు చాలా పనులు చేశారు, ఇలా మాట్లాడాలి అన్నా నేను మాట్లాడను. సత్యం సత్యమే. ఎందుకంటే 30 years ఈ స్థితికి మనం ఇక్కడ వచ్చామంటే భయం లేకుండానే వచ్చాం. ఇంకా ముందు కూడా భయపడం. పిఎస్ఎస్ఎం అంటే ఏదో మెంబర్షిప్ కార్డు ఇవ్వరు మీకు. మీరు మెంబర్ అయ్యారు, పిఎస్ఎస్ఎం మెంబర్ అయ్యారు, ఇది మీ మెంబర్షిప్ కార్డ్. పిఎస్ఎస్ఎం అంటే ఒక ఆలోచన, ఒక కాన్షియస్నెస్, ఒక గ్రూప్ కాన్షియస్నెస్. ఈ గ్రూప్ కాన్షియస్నెస్కి వస్తే ఇక్కడ డౌట్స్, కంప్లైంట్స్, జడ్జిమెంట్స్ ఉండకూడదు. అది ఉంటే ఆ గ్రూప్ కాన్షియస్నెస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఒక గ్రూప్కి ఒక సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఎలా అయితే కాన్షియస్ మైండ్ ఉంటుందో సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది గ్రూప్కి. మన యొక్క డౌట్ ఈ గ్రూప్ మీదే ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ యుఎస్లో జరిగిన ప్రోగ్రెస్ ఇండియాకి మూవ్మెంట్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. ఇక్కడ జరిగిన ప్రోగ్రెస్ మెక్సికోలో మూవ్మెంట్ ఇస్తుంది. అది దట్ ఈస్ గ్రూప్ కాన్షియస్నెస్. ఎందుకంటే మన అంతా కనెక్ట్ అయి ఉన్నాం, మన అంతరం సపరేట్ కాదు. కనెక్ట్ అయ్యాంది ఫస్ట్ వన్నెస్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న సీనియర్ మాస్టర్స్, అందరు సీనియర్ మాస్టర్స్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సీనియర్ మాస్టర్స్? ఏం చేయాలి ఇప్పుడు మీరు? మీ వర్క్ ఏంటి ఇప్పుడు? జక్కా రాఘవ్ గారే, ఆయనే పట్టుకుందాం. ఎక్కడ? ఎస్ సార్, ఇక్కడే ఉన్నారు. This man, I'll speak this in English, one line and I'll translate. This man is an absolutely amazing, graceful human being on earth. ఎందుకంటే ఆయన
లాస్ట్ టైం నేను వచ్చి మాట్లాడినప్పుడు నేను ఇంకా సేవాదల్ని పాస్ ఆన్ చేస్తున్నాను, కొత్త లీడర్స్ రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, నేను గైడ్ చేస్తాను అన్నారు మీరు. అవునా? దీస్ ఆర్ యువర్ వర్డ్స్. ఐ సెల్యూట్ టు యూ సార్. దట్ ఈస్ ద లీడర్షిప్. అలాంటి లీడర్షిప్ కావాలి మనకి. ఎప్పుడు మేము మనందరికీ రికగ్నిషన్ కావాలి, అబ్సల్యూట్లీ, మన వర్క్కి. కానీ మనం ఎప్పుడైతే సెల్ఫ్లెస్గా ఆలోచించి మూవ్మెంట్ గురించి ఆలోచిస్తే లీడర్స్ని క్రియేట్ చేయాలి. మనం కొత్త లీడర్స్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క ఈవెంట్లో నెక్స్ట్ టైం ఇక్కడ పిఎంసి ఈవెంట్ జరిగినప్పుడు ఐ షుడ్ నాట్ సీ ద సేమ్ ఫేసెస్ అగైన్. ప్రతి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కరు ఎంచుకోండి మీరు. నేను ఎవరిని ట్రైన్ చేయాలి నెక్స్ట్ కంచి రఘురామ్ ఎవరు మీరు ఎంచుకోవాలి. మీరు వాళ్ళు ఇక్కడ ఉండాలి. వెన్ ద స్టూడెంట్ సక్సీడ్స్, గురు సక్సీడ్స్ ఆటోమేటికలీ. సో ద నెక్స్ట్ పీపుల్ రిప్రజెంటింగ్ కంచి రఘురామ్, రిప్రజెంటింగ్ ఎవరైనా సరే, మహేశ్వరి ఆర్ జీకే has so many, or Premnath sir, have to be a new set of leaders. Because మనం ట్రైన్ చేయాలి ఫ్యూచర్. మనం ఎప్పుడు ఇక్కడ ఉండం, ఈ బాడీలో ఉండం. రాఘవరావు మీరు ఉంటారా? వెళ్ళిపోతారా? ఎన్నాళ్ళు మీరు టైం లైన్? ఓకే, 20 years ఇస్తాం మీకు. తర్వాత ఏంటి? ఆయన నాలెడ్జ్, ఇక్కడ ఇంత బోల్డ్ నాలెడ్జ్ ఉంది, ఆ డేటాబేస్ ఉంది. ఇవాళ యూత్ ప్రోగ్రామ్ చూస్తే ఒక మన విష్ణు అన్నాడు, కేటీ కావాలి అన్నాడు. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి అన్నాడు. మీ యొక్క నాలెడ్జ్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అది ఆలోచించాలి. ఇప్పుడు మనం ఎలా ఈవెంట్ చేస్తున్నాం, ఎలా సేవాదల్ చేస్తున్నాం, దాన్ని ఏంటి, ఒక డాక్యుమెంట్స్, ఒక లిటరేచర్ కావాలి. సో దట్ మనం జనరేషన్స్కి పాస్ ఆన్ చేయగలం. 100 years తర్వాత పరి ఎవరు, స్వర్ణమాల పత్రి ఎవరు, మహేశ్వరి ఎవరికి తెలీదు 100 years తర్వాత. అవునా? తెలుస్తుందా వాళ్ళకి? ఎవరో వాడు కేర్ చేస్తాడా? బట్ వాట్ అవర్ డ్యూటీ, మన డ్యూటీ ఏంటి యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ లైట్ బీయింగ్ ఆలోచించాలి మనం. ఎగ్జాక్ట్లీ, పాస్ ఆన్ యువర్ లీడర్షిప్. ఇది ఒక స్టార్ట్ చేశారు, పాస్ ఆన్, మేక్ లీడర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్. వెన్ ఫాదర్ ఆయనతో కాన్వర్సేషన్, అప్పుడు ఆయన డిసైడ్ చేసేసుకున్నారు హీస్ గోనా లీవ్ హిస్ బాడీ అని. అప్పుడు వెళ్ళి అడిగా, నేను కార్లో ఆయన కూర్చొని ఉన్నాడు, నేను బయట ఇలా నుంచొని అడుగుతున్నా, యూ వాంట్ టు లీవ్, సరే మీకు యూ వాంట్ టు లీవ్ అర్త్, ఓకే యాక్సెప్ట్ చేస్తాను. ఇంత పిఎస్ఎస్ఎం బిల్డ్ అయింది, ఇప్పుడు మొమెంటం వస్తుంది, నెక్స్ట్ ఏంటి ప్లాన్, ఏం చేయాలనుకుంటున్నాం అని నేను అడిగాను క్వశ్చన్. అయితే ఏమొచ్చింది అనుకుంటున్నారు ఆన్సర్? ఎనీ గెసెస్? మీరు చెప్పద్దు, వీళ్ళు నా ఇది 100 times వినుంటారు. మీరు చెప్పండి. అందరూ సుభాష్ పత్రిలు అవ్వాలి. 0 marks. ఆయన ఎప్పుడు కోరుకోరు అందరు సుభాష్ పత్రిలు కావాలని. అందరు బుద్ధాలు కావాలి మేబీ కోరుకుంటారు. నో ప్లాన్ ఈజ్ మై ప్లాన్ అన్నారు. అంటే ఏది ప్లాన్ లేకపోవడమే నా ప్లాన్. అంటే నిజంగా నెక్స్ట్ ఏమవుతుంది, మూమెంట్ ఏంటి, ఇంత ఉంది అంటే ఆయన కంప్లీట్ డిటాచ్మెంట్ మోడ్లో, ఈవెన్ ఇన్ ద లాస్ట్ బ్రెత్. సో నాకు అర్థమైంది ఏంటంటే దిస్ నథింగ్ విల్ కానీ ఏ విల్ రాయలే, ఏమీ లేదు అక్కడ రాయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ మీరు అందరు ఇల్లులు రాసి ఉండొచ్చు నాకు, బికాస్ ఆల్ యువర్ ఇల్లులూస్ ఆర్ హిస్ ఇల్లులూస్. డెఫినెట్లీ ధ్యాన్ జగత్ ఇస్ మై హౌస్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడైతే అటాచ్మెంట్ వస్తుందో అప్పుడే కర్మ వస్తుంది. ఏది అటాచ్మెంట్ లేకుండా మన పని నిజంగా సెల్ఫ్లెస్గా చేసినప్పుడు హయ్యెస్ట్ కాన్షియస్నెస్లో ఉంటాం మనం. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్.
సో థింక్ అబౌట్ నిజంగా, బికాజ్ మనం బాడీ వదిలినప్పుడు వి డోంట్, మనం డబ్బు తీసుకెళ్ళాము, మనం ఫ్యామిలీని తీసుకెళ్ళాము, మన స్టాటస్ తీసుకెళ్ళాము, మన రిలేషన్షిప్స్ తీసుకెళ్ళేది ఒకటే మన కాన్షియస్నెస్, మన ఫ్రీక్వెన్సీ. అది మన నెక్స్ట్ పాత్ డిసైడ్ చేస్తుంది. సో మీ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఇప్పుడు ఈ క్షణం బాడీ వదిలితే ఏమవుతుంది? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? మీరు ఎలా ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? జెన్యూన్గా హెల్ప్ చేస్తున్నారు? ఎంత కైండ్గా ఉన్నారు? ఎవరితో ఎంత మంచిగా నవ్వుతూ మాట్లాడుతున్నారు? ఒకళ్ళు మిస్టేక్ చేసినా ఎంత ఓర్పుతో దాన్ని మీరు సరి చేస్తున్నారు? ఒకళ్ళ ఎవల్యూషన్ కోసం మీరు ఎంత పని చేస్తున్నారు? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మనం పైకి తీసుకెళ్తాం. దిస్ ఈస్ న్యూ ఎర్త్. వీఆర్ క్రియేటింగ్ న్యూ ఎర్త్ త్రూ PSSM. న్యూ ఎర్త్ లీడర్స్. న్యూ ఎర్త్ లీడర్స్ అంటే యూనిటీ, ఇంక్లూజివిటీ, అండ్ ఫ్రెండ్షిప్. ఇక్కడ మెడిటేషన్కి మనం చైనీస్ లేదు, జాపనీస్ లేదు, ఇండియన్ లేదు. ఫస్ట్ మనం తెలంగాణ, ఆంధ్ర నుంచి బయటికి రావాలి, తర్వాత అవన్నీ. దట్ ఈస్ యూనిటీ. బట్ ఈస్ PSSM. పిరమిడ్ సింబల్ ఈస్ ఫర్ యూనిటీ. పిరమిడ్ సింబల్, ఫ్రెండ్షిప్, సింబల్ ఫర్ ఫ్రెండ్షిప్. పిరమిడ్ ఈస్ ఫర్ వన్నెస్. పిరమిడ్కి వెళ్ళడానికి ఏ రిజర్వేషన్ అక్కర్లే, ఏ స్టాటస్ అక్కర్లే. ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరన్నా మెడిటేషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సింబల్ పిరమిడ్. అందుకే ప్రతి చోట పిరమిడ్స్ రావాలి. ఒక పిరమిడ్ ఉంది అంటే అరే ఇది మన పిరమిడ్ అంటే అక్కడ వెళ్తే ఫుడ్ ఉంటుంది. ఫస్ట్ మనకి అన్నం తినచ్చు, ఆ తర్వాత ధ్యానం చేయొచ్చు, ఎవరు ఏమనరు మనల్ని అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది పిరమిడ్. అది ఎవరైనా సరే, అది తెలుగు వాళ్ళు కానీ, నార్త్ ఇండియన్స్ కానీ, చైనీస్ కానీ, జాపనీస్ కానీ. ఇంకా ఈ మైండ్ సెట్ వస్తేనే మనం ధ్యాన జగత్కి రెడీ అవుతాం. ఫస్ట్ మైండ్ సెట్ రావాలి, తర్వాత వస్తుంది మేనిఫెస్టేషన్. అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ మన థాట్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థాట్ వచ్చింది, ఎవరికి వచ్చింది? ఆనంద్కి వచ్చిందా ఇలా ధ్యాన యజ్ఞం చేయాలని? తట్టవర్తి వీరరావు గారికి వచ్చింది, ఇలా థాట్ వచ్చింది ధ్యాన యజ్ఞం చేయాలని. ఆ థాట్ తర్వాత ఇవన్నీ జరిగాయి. థాట్ రాకపోతే ఇది వస్తుందా? రాదు. అలాగే ముందర మైండ్ సెట్తో ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అయితే తర్వాత అక్కడ ఇది ప్రొజెక్ట్ అవుతుంది రియాలిటీకి. ఇది క్రియేట్ అయినప్పుడు కంప్లీట్ వితౌట్ డౌట్ 100% ఫెయిత్తో బిలీవ్ చేయాలి దాన్ని. పిరమిడ్ వచ్చిందంటే వచ్చేసింది అంతే, డౌట్ లేదు. అప్పుడు పిరమిడ్ వస్తుంది. నా గ్రూప్లో అందరూ మేము కలిసి ఉన్నాము అని ఇక్కడ 100% మీరు వెళ్తే అక్కడ గ్రూప్ సరి అయిపోతుంది, గ్రూప్ పాలిటిక్స్ సరి అయిపోతుంది. అలాగే ధ్యాన జగత్కి ఫస్ట్ ఇక్కడ స్పేస్ చేయాలి. ఆడవాళ్ళు అక్కడ, మగవాళ్ళు ఇక్కడ. సంగీత్ బాబేరు నేను మర్చిపోను ఇంకా, అది ప్రతి ఈవెంట్లో వస్తుంది ఆ లైన్. మీ ఫ్యాన్ అయిపోయాను సార్ నేను టీవీలో ఆన్ చేశాను, ఆయన అలా చెప్పారు, మరి నన్ను ఏం చేయమంటారు? ఎప్పుడైతే మైండ్ సెట్లో బియాండ్ మైండ్, బియాండ్ స్టాటస్, బియాండ్ జెండర్, బియాండ్ బ్యూటీ, బియాండ్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే మన మైండ్ నుంచి బయటకు వెళ్ళి ఆ సోర్స్, ఆ ప్రీమోడియల్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీతో కనెక్ట్ అవుతామో అప్పుడే ధ్యాన జగత్ వస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్స్ హియర్. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మొదలెడదాం మైండ్ సెట్తో. కరెక్ట్ మైండ్ సెట్, ద రైట్ మైండ్ సెట్. వెన్ ద రైట్ మైండ్ సెట్ కమ్స్, దెన్ ద రియాలిటీ హ్యాపెన్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. The vibrational chart. Let's clap Chandu. A superstar. Yes. Shame 20.
ఫ్రీక్వెన్సీ రేంజ్ షేమ్, ఎంబారెస్మెంట్, గిల్ట్ 30. యాపతి అంటే వాడికి ఏమైతే మనకి ఎందుకు, మన పని మనం చేసుకుందాం. యాపతి లోవెస్ట్ వైబ్రేషన్. గ్రీఫ్, ఫియర్ 100. డిజైర్, డిజైర్లో 2 రకాల డిజైర్స్ ఉన్నాయి. డిజైర్ కమింగ్ ఫ్రమ్ ఫియర్. ఒక డిజైర్, వాట్ ఈస్ గుడ్ డిజైర్? ఎవరైనా చెప్పగలరా? మంచి డిజైర్ ఏంటి? సర్వీస్ ఓరియంటెడ్, అంటే ఏదో మంచి చేయాలి. బుద్ధుడికి డిజైర్ ఉండిందా? వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ బుద్ధ? నో డిజైర్. బుద్ధుడికి డిజైర్ లేదా? మరి ఎందుకు కింగ్డమ్ వదిలేశాడు? దుఃఖానికి కారణం తెలుసుకోవడం అనే డిజైర్. వాట్ ఈస్ ఎన్లైట్మెంట్? సఫరింగ్ అండ్ ఎందుకు అవుతుంది అనే డిజైర్, అది తెలుసుకోవాలి నేను. ఆ డిజైర్ ఉంది నాకు, అందుకని వదిలేశాడు కింగ్డమ్ని. ఆ డిజైర్ లేకపోతే వదిలేస్తాడా? పత్రిజీ గారికి డిజైర్ ఉండింది, నేను అందరినీ మెడిటేషన్ చేయాలి. ఆ డిజైర్ లేకపోతే వదిలేస్తారా జాబ్? సో డిజైర్ ఈజ్ వెరీ గుడ్. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? అది లవ్ నుంచి వస్తుందా, ఫియర్ నుంచి వస్తుందా? నాకు పెద్ద ఇల్లు కావాలి, జక్కా రాఘవరావు గారికి చూపించుకోవాలి నేను ఎంత సక్సెస్ఫుల్లో. ఇది ఏ టైప్ ఆఫ్ డిజైర్? ఫియర్ బేస్డ్ డిజైర్. అంటే నేను ఇంకా తక్కువ, ఆయనకు చూపించుకుంటే నా వాల్యూ పెరుగుతుంది, దాంట్లో వచ్చిన డిజైర్. అవునా సార్? మీకు చూపించుకోవాలి మా ఇల్లు ఎంత పెద్దదో. మీరేదో నన్ను తక్కువ అనుకుంటున్నారేమో. ఫోటోలు తీసి పంపిస్తాలే. సో డిజైర్లో కూడా 2 types ఆఫ్ డిజైర్. గుడ్, కమింగ్ ఫ్రమ్ గుడ్, కమింగ్ ఫ్రమ్ బ్యాడ్, ఫ్రమ్ ఫియర్. సో ద నెక్స్ట్ వచ్చింది ప్రైడ్. నేను చాలా గొప్ప. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్, లోవర్ లెవెల్ ఎమోషన్. సో ద హైయెస్ట్ ఈస్ ఎన్లైటన్మెంట్, పీస్, జాయ్, లవ్, రీజన్, యాక్సెప్టెన్స్, విల్లింగ్నెస్, న్యూట్రాలిటీ. సో ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మనం రోజు చేసే పనులలో ఈ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తామో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి. అప్పుడు మన ఏదైనా సంకల్పం పెట్టుకుంటే దానికి ఎనర్జీ వెళ్తుంది, హై ఎనర్జీ వెళ్తుంది. లేదా ఈ లోవర్ లెవెల్స్లో ఉంటే మన సంకల్పానికి ఎనర్జీ ఉండదు. అప్పుడు ఇంకా మనం దానికోసం మూడు థింగ్స్ చేయాలి. దానికోసం హై ఎనర్జీ రావాలి అంటే ఏం చేయాలి? 3 things. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. 3 things. ఇది చేస్తే మన ఎనర్జీ హై అవుతుంది. నిజంగా చేస్తే, ఊరికే మాట్లాడడం కాదు. నిజంగా స్వాధ్యాయం, నిజంగా ధ్యానం, నిజంగా సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నేను వింటాను. నిజంగా చేస్తే, జెన్యూన్గా, సిన్సియర్గా చేస్తే మీ ఎనర్జీ పైకి వెళ్తుంది. సో దట్ ఈస్ ద మెసేజ్, ఈజీ మెసేజ్, హౌ టు రేస్ ఫ్రీక్వెన్సీ, హౌ టు మేనిఫెస్ట్. సో నెక్స్ట్ మన అందరం మాట్లాడాం. ఈ తిరుపతికి బై ద వే నేను 30 years తర్వాత వస్తున్నాను. సో ఐ కేమ్ వెన్ ఐ వాజ్ అ కిడ్ హియర్. 90sలో వచ్చాను నేను ఇక్కడికి. ఆ తర్వాత ఇప్పుడే రావడం. మనం ఏం చేసాం, ఎక్కడి నుంచి వచ్చాం, స్టోరీ అది కాదు. స్టోరీ ఇప్పుడు మనం రాయాలి కూర్చొని. నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏ ఫ్రీక్వెన్సీతో వెళ్తున్నాం, ఏ మైండ్ సెట్తో వెళ్తున్నాం. ధ్యాన జగత్ అది గోల్ మంది. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఈ గోల్ అవ్వాలంటే ఇది ఒక్కరితో కాదు, ప్రతి ఒక్కరితో అవుతుంది. దానికి జీకే సార్, ప్రేమ్నాథ్ సార్, మహేశ్వరి మేడం, వీళ్ళందరూ, చందు, ఒకసారి వీళ్ళకి చప్పట్లు కొడదాం. వీళ్ళందరూ యుఎస్కి వచ్చి, టైం తీసుకొని యుఎస్కి వచ్చి ప్రతి స్టేట్ ట్రావెల్ చేసి ధ్యానం చెప్పారు. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా చాలా అద్భుతంగా మాట్లాడారు. బై ద వే చాలా బాగా చెప్పారు.
I would love GK to say one line in Spanish. Me encanta meditation. Thank you. Meditation is muy fácil. అంటే మెడిటేషన్ చాలా ఈజీ. అండ్ చప్పట్లు కొట్టి ఆయన స్పానిష్లో మాట్లాడారు. సో ఈజ్ లెర్నింగ్ స్పానిష్. తను స్పానిష్ నేర్చుకుంటున్నాడు. ఎందుకు? స్పానిష్ వాళ్ళకి చెప్పాలని. మన తెలుగు కాదు, తెలుగు అయిపోయింది, ఓవర్ తెలుగు. ఇప్పుడు స్పానిష్, ఇటాలియన్, మీలలో ఏజ్ ప్రాబ్లం లేదు. డోంట్ థింక్ అబౌట్ అరే ఈ ఏజ్లో ఏం నేర్చుకుంటానులే. నో, ఎవరైనా సరే మీరు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వేరే దేశాల వాళ్ళతో మాట్లాడచ్చు, ధ్యానం నేర్పియచ్చు, ధ్యాన జగత్తు చేయాలి మనం. చాలా వర్క్ ఉంది. 195 కంట్రీస్ ఉన్నాయి. 195 195 కంట్రీస్ ఉన్నాయి. వీటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక హయ్యర్ మైండ్ సెట్, ఒక వన్నెస్ మైండ్ సెట్లో ఉంటేనే ధ్యాన జగత్కి వర్క్ చేయగలం. లోకల్ చేస్తూ జగత్ చేయాలి. లోకల్లో వర్క్ కూడా అవ్వాలి. తిరుపతిలో కూడా వర్క్ అవ్వాలి. సార్, మీ వర్క్ అయిపోయింది అనుకుంటున్నారా కంచి రఘురామ్ గారు? ఇప్పుడే మొదలైంది మీ వర్క్. అదంతా వార్మింగ్ అప్. నౌ యువర్ వర్క్ హ్యాస్ స్టార్టెడ్, ద రియల్ వర్క్. ఆయన ఉన్నప్పుడు చేయడం వేరు, ఆయన లేనప్పుడు చేయడం వేరు. ద వర్క్ హ్యాస్ బిగన్ నౌ. ఇప్పుడు ఇంకా టెస్టింగ్లు అవుతాయి. సార్ వచ్చారు బే ఏరియాకి, సుబ్బారెడ్డి గారు. నమస్కారం సార్. కడప మాస్టర్. ఆయనని బే ఏరియాలో కలిశాను జూన్లో. ద వర్క్ హ్యాస్ బిగన్ నౌ, ద యూత్ హ్యాస్ బిగన్. ఎంతమంది ఇక్కడ యూత్ ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరు యూతా? కాదు. నో 30కి కింద ఎంతమంది ఉన్నారు? 30కి కింద. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ టైం ఇవంతా ఫిల్ అయిపోవాలి. ఆల్ యూత్ మస్ట్ బి హియర్. ఊరికే నేను మనసుతో యంగ్ ఫీల్ అవుతాను కాదు, నిజంగా యూత్. ఎందుకంటే యూత్ ఉంటేనే 30 years బ్యాక్ జీకే మెడికల్ స్టూడెంట్ ధ్యానం నేర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇలా తిరుగుతున్నారు. అవునా? మరి ఇప్పుడు జీకే ఎవరు? ఇప్పుడు న్యూటన్ ఎవరు? వీ హ్యావ్ టు బ్రింగ్ యంగ్ యూత్. టీచ్ లాంగ్వేజెస్. వాలంటీర్ చేయడానికి పంపియండి యూత్ని, మీ పిల్లల్ని, మీ పిల్లల ఫ్రెండ్స్ని. ఎంకరేజ్ దెమ్. వాలంటీరింగ్, సేవాదల్ ఇస్ దాంట్లో గ్రేటెస్ట్ భాగం. ఎందుకంటే ఎప్పుడైతే సర్వీస్లో దిగుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది గివింగ్ ఏంటో, టేకింగ్ ఏంటో కూడా. రెండు నేర్పిస్తుంది పిఎస్ఎస్ఎం. ఒకటి గివింగ్, ఇంకోటి తీసుకోవడం. తీసుకోవడం కూడా చాలా కష్టం. అవునా? డబ్బులు అడగడం చాలా కష్టం. దానికి ట్రైనింగ్లు ఇవ్వాలి మనం. ఎలా అడగాలి డబ్బులు, ఫస్ట్ అది ట్రైనింగ్ ఇవ్వాలి. అందరూ ఇస్తారు, ఓ నేను ఇంత ఇచ్చాను చెప్పుకోవడం చాలా గొప్ప. కానీ తీసుకోవడం అది చాలా కష్టం. నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ మొదలెట్టింది. తను ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తను అడగడం, రేపు ఇల్లు ఎలా గడుపుతుందో తెలీదు. అలాంటి టైంలో అన్నం అడగడం, ఇది అడగడం, ప్రతిరోజు అడగడం తను నేర్చుకుంది. ఫస్ట్ థింగ్ నేర్చుకుంది అది ధ్యానం ముందర, ఎలా అడగాలో. ఎవరైనా నేర్పించారా? ఇప్పుడు పిల్లలకి నేర్పించాలా మనం అడగడం? ఎస్, దట్స్ అన్ ఇంపార్టెంట్ లెసన్. ఎలా అడగాలో సేవాదల్ వాళ్ళు నేర్పించాలి, క్లాసులు పెట్టాలి. యాస్ట్రల్ ట్రావెలింగ్ క్లాసులు కాదు, ఎలా అడగాలో నేర్పించాలి. మనీ అంటే ఏంటో నేర్పించాలి, సర్వీస్ అంటే ఏంటో నేర్పియాలి, మనీ మైండ్ సెట్ అంటే ఏంటో నేర్పియాలి, మనీతో ఉన్న రిలేషన్షిప్ ఏంటో నేర్పియాలి. అదే నా క్లాసులు. బై ద వే నేను అదే చేస్తాను.
ఐ టీచ్ యూత్ లీడర్స్ ఎలా బిజినెస్ స్కేల్ చేయాలి వితౌట్ బీయింగ్ అటాచ్డ్ టు మనీ. మనీ ఎలా వస్తుంది వితౌట్ ఫోకసింగ్ ఆన్ మనీ. మనీ లేదు మనీ లేదు మనీ లేదు, ఎక్కడైతే మన ఫోకస్ వెళ్తుందో అది ఎనర్జైజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అటెన్షన్. లా ఆఫ్ అటెన్షన్ కొత్త బుక్ వచ్చింది బై ద వే. ఎక్కడ మన ఎనర్జీ వెళ్తుందో అది ఎనర్జైజ్ అవుతుంది. అందుకే మన మాటలు అంత ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మనీ లేదు స్టేజ్ మీదకి వచ్చి మా దగ్గర మనీ లేదు ఇవ్వండి అంటే అక్కడ అయిపోయింది. మీకు ఆ మనీ సంగతే తెలీదు, రిలేషన్షిప్పే లేదు, అందుకే మనీ రాలే. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఆ ఈవెంట్ ముందరే మనీ వచ్చేస్తుంది. సో లర్న్ హౌ టు వర్క్ విత్ మనీ. కిడ్స్కి నేర్పియండి. ఇవ్వాలి కాదు, ఎలా తీసుకోవాలి, ఎలా అడగాలి, దాంతో ఎలా రిలేషన్షిప్. అవునా ఆనంద్, ఇస్ దట్ రైట్? అండ్ దట్ ఈస్ వాట్ యూత్ వాంట్స్. మనం ఎప్పుడు ఫ్రీ అంటాం, అన్నీ ఫ్రీ. కానీ ఏదైనా ఫ్రీ వస్తుందా మన లైఫ్లో? ఏది ఫ్రీ రాదు. ఎవరో ఇస్తే వస్తుంది. సో నౌ ఈ టైంలో, ఈ 2025లో, దిస్ ఇస్ నో మోర్ 1994. అందరి దగ్గర పైసలు ఉన్నాయి. పైసల గురించి సర్వైవల్లో లేం మనం. ఇప్పుడు అందరికీ ఏం కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక మంచి సినిమా థియేటర్, ఏసీ థియేటర్లో కూర్చొని చూడాలి. ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అందరికీ. సో డోంట్ ఫోకస్ ఆన్ మనీ, ఫోకస్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎంత మంచిగా చేయగలం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలం మనం. డైవర్సిటీ, అందరు వాళ్ళు వచ్చారా లేదా, అన్ని స్టాటస్ వాళ్ళు వచ్చారా లేరా, అన్ని క్లాసుల వాళ్ళు వచ్చారా లేరా, అన్ని ఇంటలెక్చువల్ వాళ్ళు వచ్చారా లేరా. ఫోకస్ ఆన్ డైవర్సిటీ, ఫోకస్ ఆన్ పీపుల్, ఫోకస్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఎలా మనం ఇవ్వగలం ఒక ఈవెంట్ని. ఆడియన్స్ని అడగండి, ఇలా ఉంటే బాగుందా లేదా. టేక్ ఫీడ్బ్యాక్ అండ్ మేక్ చేంజెస్. ఎప్పుడు ఇలాగే అవుతుంది ఈవెంట్, మేము ఇలాగే చేస్తాము, దట్ ఈస్ ఈగో. ఇట్స్ ఓకే టు మేక్ చేంజెస్. ఇట్స్ ఓకే. లెట్స్ సే ఇట్స్ ఓకే. మీరు చెప్పండి, ఇట్స్ ఓకే టు మేక్ చేంజెస్. చెప్పండి, ఇట్స్ ఓకే టు మేక్ చేంజెస్. ఇట్స్ ఓకే టు చేంజ్. We are ready for change. ఇంతవరకు ఇలాగే అవుతుంది, ఇప్పుడు ఇలాగే అవుతుంది. నెక్స్ట్ 30 years ఎలా అవుతుంది? Lot of things changed from 1990. We are no longer in 1990. First, let's understand that. And what can we change? ఏం చేంజ్ చేయాలి మనం? ఎలా తీసుకెళ్ళాలి ధ్యానాన్ని ముందరికి? ఎలా క్రియేటివ్ ఐడియాస్ రావాలి? బీ క్రియేటివ్, బీ ఇన్నోవేటివ్. వాళ్ళు అలా చేశారు, మనం ఇలా చేస్తామని రెప్లికేట్ చేయొద్దు. డూ సంథింగ్ డిఫరెంట్. ఫీల్ ఫ్రీ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. కానీ రిమైన్ ద కోర్. 18 ప్రిన్సిపల్స్ ఏంటి మళ్ళీ చదివి, ఆ కోర్తో మనం ఎలా ముందరికి వెళ్ళాలి, ఎలా క్రియేటివ్గా చెప్పాలి, ఎలా మనుషులు. అల్టిమేట్ గోల్ ఏంటి? ధ్యానం అందరి దగ్గరికి వెళ్ళాలి. అవునా? దట్ ఈస్ అల్టిమేట్ గోల్. అవునా? ఈ అల్టిమేట్ గోల్ని మనం ఎలా తీసుకెళ్తాం అనేది నెక్స్ట్ మనం ఆలోచించాలి. టుడే నేను మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి రాలే, విజ్డమ్ ఇవ్వడానికి రాలే, అది మీ దగ్గర ఉంది. నేను అడుగుతున్నది ఒకే క్వశ్చన్, స్ట్రాటజీ ఏంటి, మైండ్ సెట్ ఏంటి, నెక్స్ట్ 30 years ఎలా తీసుకెళ్దాం, స్ట్రాటజీ ఏంటి. లెట్స్ స్టాప్ టాకింగ్ అబౌట్ నేను ఇలా జరిగింది, అప్పుడులో ఇలా చేసాము, ఇప్పుడులో ఇలా చేసాం. దిస్ ఇస్ హిస్టరీ ఇన్ మేకింగ్. నెక్స్ట్ 30 years తర్వాత ఇప్పుడు మాట్లాడతాం, ఓ అప్పుడు మేము ఇలా చేసాం, 2025 ఇలా అయింది, 26 ఇలా అయింది. దిస్ హోల్ టైమ్ హీ ఈస్ దేర్ అంటిల్ వెన్ 2095. 2095 వరకు ఆయన మనతో ఉన్నారు. అంటే హిస్టరీ ఇంకా నడుస్తోంది.
ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. మన ఏదో వెళ్ళిపోయినట్టు అప్పుడు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది అని మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉన్నారు. సో ఇంకా స్టోరీ నడుస్తోంది. స్టోరీ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, స్టోరీ ఈజ్ నాట్ ఎండెడ్. సో పిక్చర్ అభి బాకీ హై. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ స్టేజ్, ఫర్ దిస్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పరిమళ పత్రిక గారికి. ఇండియాలో కార్యక్రమాలు చేయడం, ఎందుకంటే ఇంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ, బట్ యుఎస్లో అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ తక్కువ, కానీ చేసేటువంటి విధానం చూస్తే ఎంత నేర్చుకోవచ్చో చెప్పనలవి కాదు. నార్త్ కేరళ ర్యాలీలో హనుమంతరావు సార్ కూడా వచ్చారు. అక్కడ ఎలా చేశారో సార్ మాటల్లో ఒక నిమిషం. ఇది అక్కడ ర్యాలీ సిటీలో నార్త్ కరోలినాలో చూస్తుంటే ఆ పరి గురించి, పరి యొక్క కెపాసిటీ గురించి ఆ అమ్మాయి ఉన్న ప్లానింగు ప్లస్ విజను ట్రెమండస్ అనమాట. ట్రెమండస్ అండ్ ట్రెమండస్. నేను అక్కడ డ్యాస్ మీద కూర్చున్నా కూడా నా మనసంతా చాలా చాలా ఆనందంగా ఉంది. అబ్బా ఎలాంటి అమ్మాయి, ఎలాంటి మాస్టర్ ఈ అమ్మాయి చాలా చాలా అనిపించింది. ఆ వచ్చిన అందరిలో మోస్ట్ ఆఫ్ ది ఫెలోస్ 90% ఇక్కడికి పిఎంసి చూసి వచ్చామంటే ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా పత్రికారు ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మగారు చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత పత్రికారు అక్కడ నాట్యం చేస్తారని. నిజంగా అది ఏంటంటే చెబుతుంటే కూడా చాలా చాలా ఉంది. అందుకని మన పత్రి మనకొక ఎసెట్, మనకొక ఆశాకిరణం, మనకొక గిఫ్ట్, మనకొక